అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసాపై అయితే మనకైతే ఒక గుడ్ న్యూస్ అనేది ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఆ గుడ్ న్యూస్ ఏంది? అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు ఈ రైతు భరోసా జమ అవుతుంది? అలాగే ఒక ఎకరానికి ఎంత జమ అవుతుంది? ఈ కార్ వచ్చేసి అయితే మనకి రూ. 7,500 అయితే ఒక మాట అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. 7,500 పడతదా? లేకుంటే 5,000 పడతదా? అని అయితే నేనైతే ఈ వీడియోలో ఒక స్పష్టత అయితే తీసుకొని వస్తాను అనమాట. అలాగే ఈ రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అని కూడా నేనైతే ఈ వీడియో తెలియజేస్తానమాట. ఈ వీడియోనైతే పూర్తి వరకైతే చూడనీకైతే ప్రయత్నించండి. అలాగే మీరు గనుక మన ఛానల్‌కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడే గనుక ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మనకైతే గతంలో గనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే రూ. 5,000 అయితే మనకి పంట పెట్టుబడి సాయం కింద ఒక కారుకి రూ. 5,000 అయితే అందించడం అయితే జరిగిందనమాట. అలాగే ఒక సంవత్సరానికి గనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి అక్షరాల రూ. 10,000 అయితే మనకి పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగింది. ఇప్పుడొచ్చేసి అయితే ఒక కారుకి ఎంత జమ అవుతుంది? అలాగే సంవత్సరానికి ఎంత జమ అవుతుందంటే ఒక సంవత్సరానికి వచ్చేసి అయితే అక్షరాల రూ. 15,000 అయితే మనకి పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుందనమాట. అలాగే ఒక కారుకి రూ. 7,500 అయితే మనకైతే అందించడం అయితే జరుగుతుంది. మన ఖాతాలో ఈ రూ. 7,500 అయితే ఒక ఎకరానికైతే జమ అవుతుందనమాట. ఈ రూ. 7,500 ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అంటే ఈ 7,500 వచ్చేసైతే దాదాపు ఈ దసరా నుంచి అయితే గుడ్ న్యూస్ ఏంటిదనైతే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట. ఈ దసరా నుంచైతే మనకైతే ఈ రైతు భరోసా అనేదైతే ప్రారంభం చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియడం జరిగింది. ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల రైతులకు జమ అవుతుందంటే ఖచ్చితంగా 10 ఎకరాలున్న రైతులకైతే రైతు భరోసా కింద జమ చేయడం అయితే జరుగుతుందనమాట. ఈ 10 ఎకరాలకు కూడా అర్హులైతే ఉన్నారనమాట. ఈ ఖచ్చితంగా వాళ్ళైతే సాగు చేస్తున్న భూమి అయి ఉండాలనమాట. రోడ్ల మీద, గుట్టల మీద ఉన్న స్థలాల మీద అయితే ఉండొద్దు. వాళ్ళకి ఖచ్చితంగా ఆ భూమిని అయితే సాగు చేస్తూ ఉండాలి. అలాగే వాళ్ళకైతే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దనమాట. 10 ఎకరాల కంటే ఎక్కువున్నా మీకైతే ఈ రైతు భరోసాకి అర్హులు కానట్లే. మీకు గతంలో గనుక రైతు భరోసా జమైందా, జమ కాలేదా అని అయితే ఒక కామెంట్ అయితే చేయండనమాట. దాదాపు 100 ఎకరాలున్న రైతులకు కూడా గతంలో అయితే రైతు భరోసా అయితే జమైందనమాట. ఎకరానికి రూ. 5,000 అయితే వాళ్ళకి జమైంది. ఈసారి నుంచి అయితే అలా కాదనమాట. ఖచ్చితంగా 10 ఎకరాల లోపే రైతు భరోసా అనేది అయితే జమ అవుతుంది. గతంలో మీకు జమైందా, జమ కాలేదా అని అయితే ఒక కామెంట్ అయితే చేయండనమాట. ఖచ్చితంగా వాళ్ళకైతే ఒకవేళ జమ కాకుంటే మాత్రం మళ్ళీ ఇంకా ఛాన్స్ అనేది ఉందనమాట వాళ్ళకి. ఈసారి ఎలా జమ చేసుకోవాలని అయితే నేనైతే తెలియజేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులైతే కామెంట్ అయితే చేయండనమాట. ప్రతి ఒక్కరైతే చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులైతే ఒక కామెంట్ అయితే చేయండి. నేనైతే వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా నేనైతే ఖచ్చితంగా తెలియజేస్తాననమాట. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కనుక ఒకసారి యాక్టివ్‌లో ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండనమాట. చాలామంది రైతులైతే వాళ్ళ ఖాతా అనేది నడవక వారికైతే రైతు భరోసా అనేది అయితే జమ కాలేదు. గతంలో అయితే రైతు బంధు అయితే జమ కాలేదనమాట. ఖచ్చితంగా ఇప్పుడైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.